హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సీసీటీవీ టెక్ తెలుగు. చాలా రోజుల తర్వాత ఒక 10 డేస్ తర్వాత మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేసిన. అంటే వీడియో కూడా ఉన్నది. రీసెంట్గా ఒక కెమెరా అయితే ఒక సోలార్ కెమెరా రీసెంట్గా ఒక కంపెనీ రిలీజ్ చేసింది. ఆ కెమెరా గురించి కూడా నేను ఆల్రెడీ వీడియో చేసిన, కొంచెం వెయిటింగ్ ప్రాసెస్లో ఉంది. అది కూడా అప్లోడ్ చేస్తాను. అంతకుముందు అయితే ఈ ఒక చాలా రోజులు అయితే గ్యాప్ ఉంది అని అందుకైతే ఈ వీడియో అయితే చేస్తున్నా. ఈ వీడియో ఏంటిది అని అంటే కామెంట్స్. అంటే కొన్ని కామెంట్స్ చేస్తున్నారు, కొన్ని చెప్పేటట్టు ఉన్నాయి, కొన్ని చెప్పరాని పొజిషన్ ఉన్నాయి. ఎట్లా అంటే అంతా ఇప్పుడు మనం మాట్లాడుకున్న పద్ధతిలో ఒక డౌట్ అడిగితే మనం మాట్లాడుకున్న పద్ధతిలో వేరే చెప్తాం, కామెంట్ సెక్షన్లో వేరే చెప్తాం. అందుకని ఏం చేసిన అంటే కామెంట్స్ అన్ని కొన్నిటికి ఆన్సర్ ఇచ్చేసిన, కొన్ని మాత్రం ఆన్సర్ ఇచ్చినా ఇవన్నీ కూడా నేను ఇప్పుడు చెప్పేస్తున్నాను. అండ్ తర్వాత కామెంట్స్ అనేది కొన్నిటికి రిప్లై ఇస్తున్నా, కొన్నిటికి రిప్లై ఇవ్వడం లేదు. అంటే కొంచెం నాకుండే బిజీ నాకు ఉన్నది కాబట్టి కొంచెం వర్క్ ఇటు వీడియోలు అట్లాంటివి అని. అందుకని ఏం చేస్తున్నట్టు ఇక్కడ నుంచి ఒక వీక్లీ వన్స్ వీక్లీ వచ్చిన కామెంట్స్ మొత్తం వన్ వీక్ ఒక డేలో కవర్ చేస్తాను అనుకుంటున్నా. చూద్దాం అది ఏమైతే నాకున్న బిజీని బట్టి యూస్ చేసుకుంటాను నేను. ప్రతి వీక్ దాకా ఆపాటుకొని ఆ కామెంట్స్ని వీక్లీ ఇద్దామని చూస్తున్నా. ఓకే, తర్వాత ఇప్పుడు వచ్చేసిన కామెంట్స్ ఏంటంటే కొన్నిటికి రిప్లై ఇచ్చేసిన, కొన్నిటికి మాత్రం రిప్లై ఇచ్చిన. ఆ రిప్లై ఇచ్చినా కూడా కొందరికి తెలియాలి. అంటే ఎందుకు కొందరు కామెంట్స్ చూడరు, ఓన్లీ వీడియోలు వాళ్ళకి వచ్చిన డౌట్ని కామెంట్లు అడుగుతారు, దాన్ని నేను రెస్పాన్స్ ఇస్తాను. కాకపోతే వాళ్ళకి తప్ప ఇంకా కామెంట్స్లోకి వెళ్ళి చూస్తే మిగతా వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి తెలియదు కదా, అంటే వీడియో చూస్తారు. అందుకని ఏం చేస్తుంటే కంప్లీట్గా కామెంట్స్ని ఒక వీడియో వేద్దామని అనుకున్నా, అందుకని చేస్తున్నా కూడా. అండ్ తర్వాత మనకు ఇప్పటికైతే ప్రజెంట్ అయితే మనకు 1500 అయితే సబ్స్క్రైబర్స్ దగ్గరకైతాను. లైక్ చేయడం వల్ల అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, థ్యాంక్ యూ. అండ్ తర్వాత వీడియో విషయంకి వెళ్ళిన తర్వాత కామెంట్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ కామెంట్ ఇప్పుడు రీసెంట్గా నా కామెంట్ బాక్స్లో కామెంట్ ఏంటిదనంటే వైజాగ్లకి ఇదే అన్నేం ఏమంటుందంటే CPZ3 2G. అంటే మనకు ఈ CP అంటే ఏంటిదంటే CP ప్లస్ కంపెనీ. అందులో కంపెనీస్ ఉన్నాయి, సింగిల్ కెమెరాస్. ఈ సిమ్ కెమెరాస్ ఉన్నాయి కదా చాలా. సిమ్ కెమెరాస్, బుల్లెట్ కెమెరాస్, లైక్ తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు బుల్లెట్ కెమెరాస్, PTZ కెమెరాలు, తర్వాత హోమ్ కెమెరాలు, మనం రొటేటింగ్ కెమెరా, రోబోట్ కెమెరాస్ అంటాం, రొటేట్ తిరుగుతాయి అలాంటి కెమెరాస్. తర్వాత ఇలాంటివి కొన్ని అయితే మనకు ఈ CP ప్లస్లో బ్రాండ్స్, నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి. బ్రాండ్స్ కదా, నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ప్రజెంట్ అయితే మనకు CP ప్లస్లో అయితే కొన్ని అయితే ఉన్నాయి. అండ్ తర్వాత ఈ నాకు కామెంట్ ఏం చేసిందంటే CPZ3 2G అండ్ CPZ4 3A ఈ రెండింటిలో ఏది బెస్ట్ అంటున్నాడు. నేనేం కామెంట్ ఇచ్చిన అంటే ఇది CPZ3 2G అనేది అది 4G కెమెరా. అంటే 4G కెమెరా అంటే సిమ్ కెమెరా, దాన్ని 4G కెమెరా సిమ్ కెమెరా అంటాం. ఈ మోడల్ వచ్చేసి సిమ్ కెమెరా. ఈ సిమ్ కెమెరానే మనకి ఇది PTZ కెమెరా. ఇది PTZ కెమెరా. మనకి అవుట్డోర్ పర్పస్లో వర్షానికి కానీ ఏం ప్రాబ్లం ఉండదు ఈ కెమెరా పెట్టుకుంటే. కాకపోతే పవర్ సప్లై పెట్టుకుంటే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అసలు ప్లేబ్యాక్ ఇష్యూ అయితే. ఇది అయితే 4G కెమెరా. తర్వాత ఈ మోడల్ ఇంకో మోడల్ ఏం చెప్పాడు, CPZ4 3A. ఇది ఏంటిదంటే ఇది PTలోనే వైఫై కెమెరా. ఇది వైఫై కెమెరా అంటే మన చిన్న కెమెరా కాదు. ఈ యొక్క సిమ్ కెమెరా ఎలా ఉంటుందో యాక్చువల్లీ ఇది కూడా అలా ఉంటుంది. కాకపోతే కొంచెం బాడీ మాత్రం చేంజ్ అవుతుంది. అందులో సిమ్ రాదు, ఓన్లీ వైఫైతో నడుస్తుంది. అంటే ఇది మ్యాక్సిమం ఎక్కడ యూజ్ చేయొచ్చు అని అంటే ఇంటి దగ్గర ఎట్లా అంటే ఇంట్లో రౌటర్ ఉంటుంది కదా, మనం బయట వేరే బ్రాండ్స్ పెట్టుకుంటాం కదా వైఫై రౌటర్స్. అలాంటి బ్రాండ్ పెట్టుకున్నప్పుడు వాళ్ళకు ఒక 3A కెమెరా కావాలంటే అవుట్డోర్ పర్పస్లో 3A కెమెరా అంటే ఇది సజెషన్ చేయొచ్చు. ఓకేనా, ఇట్లా ఇదేమో నార్మల్ ఏమో Z3 2G ఏమో ఇది సిమ్ కెమెరా. ఎందుకంటే సిమ్ కెమెరా మళ్ళీ ఇందులో బ్యాన్ చేసి అందులో బ్యాన్ చేయడం కష్టం కాబట్టి ఇదైతే తీసుకుంటే ఏమవుతుందంటే మనకు ఆల్రెడీ వైఫై ఉంది కాబట్టి డేటా వైఫైకి కనెక్ట్ చేసేసుకోవచ్చు. అట్లాంటప్పుడు మనకు ప్రాబ్లం ఏమి ఉండదు దాంతో. అది ఎట్లా వాటర్ ప్రూఫ్ కెమెరా కాబట్టి. తర్వాత ఈ ఒక కామెంట్కి అయితే నేను ఆన్సర్ అయితే ఇచ్చిన. తర్వాత ఇంకో బ్రదర్ ఏమన్నాడు, హాయ్ బ్రదర్ అని పెట్టేసిండు. నేను హాయ్ అని పెట్టేసిన. ఇంకో టైంకి బ్రదర్ పెట్టారు, ఒక టైంకి అని పెట్టేసిన. నెక్స్ట్ కామెంట్ అన్న నైట్ విజన్ వీడియో తీసి పెట్టాను అన్న. మా పొలంలో మోటార్ అండ్ కరెంటు వైర్స్ షార్ట్ ఆఫ్ బాక్స్లు పోతున్నాయి, బెస్ట్ కెమెరా చెప్పండి అన్న విత్ ఇన్బుల్ట్ బ్యాటరీతో. అయితే ఏమవుతుందంటే పొలంలో పెట్టే కెమెరాస్ దాదాపు అందరికీ 3 ఫేజ్ కరెంట్ ఉంటుంది. అందుకని ఇప్పుడు ఉన్న ఒక 4-5 బ్రాండ్స్ ఉన్నాయి కంపెనీస్. ఆ బ్రాండ్స్ మొత్తం కంప్లీట్గా సోలార్ వచ్చేసినాయి. సోలార్ ఓన్లీ 7 వాట్స్ పవర్ సప్లై తోటి నడుస్తుంది. మనకు ఈ 7 వాట్స్ పవర్ సప్లై తోటి ఏమవుతుందంటే నాకు చాలా ఇష్యూ. నాకు ఒక్కరికనే కాదు, ఎవరికైనా ఉన్నది కావచ్చు తెలియదు. నాకు ఒక్కరికి అయితే ఏమవుతుందంటే ప్లేబ్యాక్ ఇష్యూలు వస్తున్నాయి. అంటే డే మొత్తం కాదు, అక్కడక్కడ మనకు పోతే 2-3 గంటలు పోతుంది ప్లేబ్యాక్, ఒకసారి 10 నిమిషాలు పోతుంది. ఇది మాత్రం కంపెనీ అనేది బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే కస్టమర్లు మమ్మల్ని అంటారు, టెక్నీషియన్లు అంటారు, కంపెనీలు అన్నారు.
కంపెనీలు ఇప్పుడు టెక్నీషియన్ ఈసోటి కంపెనీ తెచ్చిపెట్టినావు, నువ్వు ఎక్కువ రేట్ తీసుకున్నావు, నా దగ్గర ఈసోటి కంపెనీ తెచ్చిపెట్టినావు, ఇంకా వేరే కంపెనీలు ఉన్నాయి కదా అనేది మమ్మల్ని అంటారు. కాబట్టి సో కంపెనీస్ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తే బెటరు. మరి ప్రాబ్లం ఎందుకు వస్తుంది అని అంటే నాకు కూడా అంత ఐడియా వస్తలేదు. పవర్ ఏమో మన సోలార్ బ్యాటరీ ఏమో పవర్ ఉంటుంది, ఒక్కోసారి డేలో పోతుంది, నైట్లో పోతుంది. నైట్లో అంటేనేమో మనకు కలర్ కూడా ఆన్ చేస్తే ఉన్న బ్యాటరీ అంతా కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో అప్పుడు మీకు కెమెరా షట్ డౌన్ అయిపోతుంది, ఆ టైంలో మీకు రికార్డ్ అవ్వడం లేదంటే అదొక పద్ధతి. కానీ డేలో కూడా పోతుంది కదా. ఈ యొక్క ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకోవాలి. దీంతో సోలార్ కెమెరాతో మెయిన్గా ఇష్యూ వచ్చేది మాత్రం ప్లేబ్యాక్ ఇష్యూ వస్తుంది. అంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు కూడా నేను సెల్ చేస్తున్నా, నేను కూడా ఫిట్ చేస్తున్నా. అంటే కాకపోతే మనకి ఎక్కువ అనేది ఇన్సిడెంట్ ఒకవేళ అదే టైంలో జరిగితే మాకు కస్టమర్తో మాకు ఇబ్బంది. ఓకేనా, అది ఒకటి మాత్రం ఇంప్రూవ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి 2 కెమెరాస్ కావాలి. దానికి రిప్లేషన్ కాల్ చేయడానికి రిప్లేషన్ నెంబర్ ఉన్నది. నా నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో అయితే నేను ప్రొవైడ్ చేసిన. డిస్క్రిప్షన్ 7661008041. మీ కింద కూడా కామెంట్ సెక్షన్, మీ డిస్ప్లేలో కూడా చూపిస్తాను. దాని తర్వాత కామెంట్ సెక్షన్ కూడా పెట్టేస్తాను. నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి బ్రదర్. ఓకే, ఇచ్చేసిన కూడా. ఓకే, నెక్స్ట్ కామెంట్ వెళ్ళిపోదాం. రీజన్ అంటేనేమో మనకు ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, కలర్ పెట్టేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. దాంతో ఏం ప్రాబ్లం లేదు. తర్వాత ఇంకొక ఏదైనా రిపీట్ అంటే అన్న వర్షాకాలం ఛార్జింగ్ అవుతుందా అన్న, ప్లీజ్ రిప్లై. అయితే ఏమవుతుందంటే ఈ సోలార్ కెమెరాలతోటి కొంచెం అంటే మనకు ఇండోర్ పర్పస్లో పెట్టినా సోలార్ అనేది దానికి సన్లైట్ వాడాలి. ఎక్కడికి వెళ్ళి సన్లైట్ అంటే మనం డైరెక్ట్ ఎండ కాదు. ఇప్పుడు మనకు కరెంట్ పోల్ ఉంది, ఆ కరెంట్ పోల్ దగ్గర మనకు పైన స్ట్రీట్ లైట్ బల్బ్స్ ఉంటాయి కదా, దాని మీద పెట్టుకుంటే దాంతో ఇట్లా మనకు సన్లైట్ అనేది పడుతుంది కదా, వెళ్తూనే పడుతుంది కాబట్టి ఛార్జింగ్ అవుతుంది. అట్లా కూడా ఓన్లీ ఏం లేని ప్లేస్లలో ఓన్లీ అక్కడ ఏం ఉండదు, లైట్లు ఉండదు, ఏది ఉండదు, ఓన్లీ సోలార్ ఒక స్తంభం ఉన్నది, ఆ స్తంభాన్ని మీకు ఫిట్ చేసినాం అనుకుంటే అప్పుడు మాత్రం నైట్ మాత్రం ఛార్జింగ్ అవ్వడం కాదు. నైట్ మాత్రం ఛార్జింగ్ కాదు, ఓన్లీ డే మాత్రమే ఛార్జింగ్ కాదు. నైట్ ఒకవేళ మీరు ప్లేబ్యాక్ చూసుకోండి, చెక్ చేసుకోండి. ఇప్పుడు ఏమైనా నైట్ మాత్రం అయితే లేదు అని అంటే ఒక కలర్ మోడ్ తీసేసి నైట్ విజన్ కట్ చేసేయండి, బ్లాక్ అండ్ వైట్ కట్ చేసి నైట్లో. డేలో మాత్రం కలర్ వస్తే నైట్లో మాత్రం బ్లాక్ అండ్ వైట్ వస్తుంది. ఒకవేళ ఛార్జింగ్ సరిపోతలేదు, బ్యాటరీ ఎక్కువ తీసుకుంటుంది అని అనుకుంటే మాత్రమే. తర్వాత ఈ యొక్క వర్షాకాలం అంటే ఎంత వర్షం కొట్టినా కొంచెం సన్లైట్ అనేది పడుతుంది. అంటే ఎంత మబ్బులు ఉన్నా అని దానికంటూ కొంచెం సన్ అనేది ఎఫెక్ట్ వెళ్తురు ఉంటుంది కదా, ఆ వెళ్తురుతో అనేది ఇది ఛార్జింగ్ అయిపోతుంది. ఇప్పుడైతే ప్రాబ్లం అయితే రాలేదు ఇంతవరకు అయితే. తర్వాత ఫ్యూచర్లో అయితే మరి నష్టంగా రావాలని చూద్దాం. తర్వాత వచ్చేసి అన్న బ్రో స్టీల్ లాక్స్ పోల్ మోషన్ లాక్స్ ఎక్కడ దొరుకుతాయి? ఓకే, దీని అర్థం ఏంటంటే మనకు ఇప్పుడు సోలార్ కెమెరాలో ఫిట్ చేసినప్పుడు కానీ, స్తంభాలకు ఇచ్చినప్పుడు కానీ మనము అది లాక్స్ ఇస్తున్నాం కదా, ఇవి ఎక్కువ మనకు నా ఇంటి దగ్గర నల్ల పైపులకు కానీ ఇట్లానే బోర్ కడవాలి ఇట్లానే వాడుకున్నాయి. కాకపోతే ఇది కొంచెం పెద్ద సైజు. ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటే మ్యాక్సిమం హార్డ్వేర్ షాప్లో దొరుకుతాయి. ఒకవేళ హార్డ్వేర్ షాప్లో అవైలబుల్ లేదు అంటే కంపల్సరీ అయితే మనకు ఈ సీసీటీవీ కెమెరాస్ ఎవరైతే సేల్ ఉంటాయి కదా షాప్స్ వాళ్ళ దగ్గర కానీ, డిస్ట్రిబ్యూటర్ దగ్గర కానీ, ఇలాంటి వాళ్ళ దగ్గర అయితే ఎక్కువ మాత్రం ఇంత పెద్ద లాక్స్ అయితే మేమే యూజ్ చేస్తాం. ఎందుకంటే పోల్ లాక్స్ కానీ తర్వాత ఇట్లాంటి వాటికి అయితే మేము కంపల్సరీ కెమెరాలు అయితే కంపల్సరీ ఎక్కువ మేము యూజ్ చేస్తాం. కాబట్టి మా దగ్గర టెక్నీషియన్ దగ్గర కానీ లేదంటే మీకు తెలిసిన అక్కడ పెద్ద కంపెనీస్ ఉంటే, షాప్స్ ఉంటే వాళ్ళ దగ్గర అడిగినా వాళ్ళు ఇచ్చేస్తారు. అలా 20-30 రూపీస్ తీసుకుంటాను, మీకు ఏమున్నది. తర్వాత నెక్స్ట్ కామెంట్ ఏంటిదంటే వైజాగ్లకి ఆల్రెడీ ఇంతమందికి చెప్పిన అతనే అయితే ఏమంటుందంటే CPZ2G ఈ క్యామ్ ప్లస్ ప్లేబ్యాక్ వీడియో ల్యాప్టాప్లో చూసుకోవడానికి ఏమన్నా సాఫ్ట్వేర్ ఉందా బ్రో, ప్లీజ్ రిప్లై. ఓకే, దీనికి సాఫ్ట్వేర్ ఉన్నది. ఆ సాఫ్ట్వేర్ని లింక్ అనేది నేను కింద కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను చూడండి. అయితే ఇది చాలామంది పెట్టుకుంటున్నారు కదా, అంటే కొందరు ఎక్కువ ఫోన్ తోటి డే స్టార్ట్ అవుతుంది, కొందరిదేమో ల్యాప్టాప్ తోటి PC తోటి డే లైఫ్ స్టార్ట్ అవుతుంది. అలాంటప్పుడు వాళ్ళు ఎప్పుడు ఒకవేళ ఫోన్ మ్యాక్సిమం 100 దగ్గర ఫోన్ ఉంటాయి. కాకపోతే ఎక్కువ సిస్టమ్ వర్క్ చేసే వాళ్ళకు ఇంటి దగ్గర ఏమి జరుగుతుందో స్పాట్లో అది చూసుకోవాలి. ఫోన్ వాడకంటే ఇబ్బంది అవుతుంది అనుకుంటే మీకు ఒక అప్లికేషన్ అయితే ఈ సాఫ్ట్వేర్ అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, ఈ యొక్క సాఫ్ట్వేర్ మాత్రం మనకు అవైలబుల్ ఉంది, కింద కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఏం లేదు, సాఫ్ట్వేర్ అది మీరు లింక్ ఓపెన్ చేసిన తర్వాత స్కానర్ వస్తుంది. ఆ స్కానర్ని దేనితో స్కాన్ చేయాలి, మీరు ఈజీ క్యామ్ ప్లస్ ఏదైతే అప్లికేషన్ ఉందో అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత పైన మీ ఫోన్ బ్యాటరీ సింబల్ కింద ప్లస్ సింబల్ వస్తుంది. ఆ ప్లస్ సింబల్ ఏంటంటే యాడ్ కెమెరా అన్నట్టు. యాడ్ కెమెరా క్లిక్ చేసిన తర్వాత మీ స్కానర్ ఓపెన్ అవుతుంది. మీ ఫోన్లో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూపిస్తుంది కదా మీ బ్యాటరీ సింబల్ కింద ఇక్కడ మీకు ప్లస్ సింబల్ వచ్చేస్తుంది. ఈ ప్లస్ సింబల్ మీరు క్లిక్ చేసినాక స్కానర్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ పైన స్కానర్ వస్తుంది. ఇక్కడ మళ్ళీ పైన స్కానర్ వస్తుంది.
ఈ స్కానర్ని క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇటు బార్కోడ్ స్కానర్ అనేది ఓపెన్ అవుతుంది. దీంతో ఆ పీసీలో ఉన్న బార్కోడ్ని స్కాన్ చేస్తే మనకి ఇలా ఏదైతే ఎన్నికైతే కెమెరాలు ఉంటాయో మీ అంటే నెంబర్ ఆఫ్ కెమెరాస్ ఉంటాయి, ఒక సైడ్ దగ్గర ఒక కెమెరా పేరు పెట్టుకుంటారు కదా, అన్ని కెమెరాస్ మీకు ఇలా చూసేసుకోవచ్చు, ప్లస్ ప్లేబ్యాక్ చూసుకోవచ్చు అన్ని కంప్లీట్గా. ఇంకా ఇవి కాకుండా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయంటే కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. మళ్ళీ ఒక నెక్స్ట్ వీక్ అనేది నేను సేమ్ ఇదే డే నెక్స్ట్ వీక్ అనేది నేను మళ్ళీ ప్రిపేర్ చేసుకొని మీ కామెంట్స్ చేయగలుగుతాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ CCTV Tech Telugu.